గారు ఇప్పుడు మీ అంచనా చెప్పండి. ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక కూటమి ప్రభావం వల్ల కావచ్చు, మొత్తం మీద అల్టిమేట్గా మీరు చెప్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ టైం కంటే కూడా బెటర్గా వస్తామని చెప్పి, ఇది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా భాను అన్నట్టు? సరే, ఇప్పుడు క్లారిటీగా కాన్ఫిడెంట్గా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే లీడర్కి ఒక ఆలోచన ఉంటుంది. ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత పోలింగ్ తర్వాత ఈరోజు మొట్టమొదటిగా ఐపాక్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన మాట్లాడారనమాట. ఆయన మనోగతాన్ని ఆవిష్కరించారు. దీనికి భానుప్రకాష్ మాట్లాడుతూ అసలు భానుప్రకాష్ భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థానాల గురించి మాట్లాడాలి. మొత్తం ఓవరాల్గా కూటమి గురించో ఓవరాల్గా పోటీ చేసినటువంటి వాళ్ళందరి గురించో ఆయన భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారు. సరే, కాదు కదా కూటమి అయినా ఎన్నికల ఫలితాలు ఎక్కడెక్కడ పోటీ చేశారో ఎక్కడెక్కడ ఎలా వస్తాయో ఎక్కడెక్కడ గెలుస్తారో ఏంటో చూసుకోవాలి. ఓవరాల్గా ఒక పార్టీ కాదు కదా కూటమి, 3 పార్టీలు కలిసి కూటమి, 3 పార్టీలు కలిసి మా మీద పోటీ చేస్తున్నారు. నేనేమంటలేదు, ఆయన చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నా. అయినా కానీ ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను, కూటమి తరపున ఆయన మాట్లాడుతున్నారు, వ్యక్తిగత పార్టీకి సంబంధించి కాదు. మాకున్నటువంటి క్లారిటీ ఏంటంటే, మాకున్నటువంటి కాన్ఫిడెంట్ ఏంటంటే, ఒక 4 అంశాలు మాకు వాళ్ళెవరికి లేనటువంటివి మాకున్నాయి అని చెప్పి మేము చెప్పొచ్చు. నెంబర్ 1 ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో కూడా కొన్ని వర్గాల వారికి బెనిఫిషరీస్కి మేలు చేశాము. విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలుగా ఒక కొన్ని సంబంధించినటువంటి అంతా కూడా ఒక బెనిఫిషరీస్కి మేము ప్రభుత్వ పరంగా అప్లిఫ్ట్ ఇచ్చాము అనేది ఒక కాన్ఫిడెన్స్ మాకు. అలాగే రెండో అంశం ఏంటంటే, కాన్ఫిడెన్స్ ఏదో రీజనబుల్ నెంబర్ గురించి మాట్లాడితే బహుశా మీ ప్రత్యర్థి పార్టీలు ఏమనేవి కాదము. మీరు ఏదో 151 దాడిపోతామని చెప్పినటువంటి మాట ప్రకారం భానుగారు మీది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2019 ఎన్నికల్లో ఈ పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? మనం ఎన్ని సీట్లు గెలుస్తున్నామని చెప్పి మాట్లాడారు. అది నిజమైందా? కాబట్టి మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మాకు కాన్ఫిడెన్సే, రియాలిటీయే, వాస్తవికతనే మేము ప్రతిబింబిస్తూ ఉన్నాము. ఎందుకంటే మాకు తెలుసు మాకున్నటువంటి జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి ఎన్నికలలో పోలింగ్ విష్ణు గారు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, మీ పార్టీలో కీలకమైనటువంటి నాయకులే, మంత్రులే, లేకపోతే సీనియర్లుగా ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులే పోలీసులు మాకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారని చేసిన కామెంట్స్ కావచ్చు, మేము పెట్టిన పోలీసులే మా మాటలు లేదు అని చెప్పి అన్న మాటలు కావచ్చు, లేక కూటమిగా మారింది పోలీస్ వ్యవస్థ అని చెప్పి అంబపెట్టి రాంబాబు లాంటి నాయకులే చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ ఎన్నికల వ్యవహారం చూస్తూ ఉంటే అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందా అని ముఖ్యమంత్రి గారే ఎన్నికల ప్రచారంలో అన్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ వింటూ ఉంటే మీలో ఎక్కడో ఒక భయం ఉంది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అది ప్రజల యొక్క ఓటు వేసేటటువంటి విధానం మీద కానీ, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే దాని మీద కానీ మాకున్నటువంటి భయాందోళనలు దాని మీద కాదు. ఎందుకునంటే జనరల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషను ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు 25 మంది ఇంపార్టెంట్ అధికారులు మార్చారు, మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు మార్చారు. ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళని కొంతమందిని తీసేసి ఆ ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు ఉదాహరణకి 4-5 ప్రాంతాల్లో గొడవ జరిగింది. ఆ 4-5 ప్రాంతాల్లో కూడా ఎవరి రికమెండేషన్స్ మూలంగా, ఎవరి సిఫార్సుల మూలంగా అక్కడ వాళ్ళందరూ అధికారులందరినీ ఇచ్చేశారు. అదే చెప్పారు, డీజీపీని మార్చారు, ఐజీ ఇంటెలిజెన్స్ని మార్చారు, అలాగే డిఎస్పీని మార్చారు. ఎక్కడెక్కడైతే ఉన్నారో ఒక కులం మీద, ఒక కులాల మీద, 2-3 కులాల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా కీలకమైనటువంటి స్థానాల్లో ఉంటే వాళ్ళందరినీ